రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ ఇవాళ తెలంగాణ సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే అతను విచారణకు వస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన ఈ కేసులో మొదటి నుంచి అశోక్ ను ప్రశ్నించాలని భావిస్తూ వచ్చారు తెలంగాణ సిట్ అధికారులు. అయితే అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా అశోక్ కు ఈ నెల 2-3 తారీఖుల్లో నోటీసులు జారీ చేసింది సిట్. అయితే అశోక్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో సోమవారం మరోమారు నోటీసులు జారీ చేసింది. అశోక్ కనుక విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటున్నారు అధికారులు. రైట్, ఈరోజు అశోక్ హాజరవుతాడా లేదా అనేది ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు విశ్లేషణ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ఒకవేళ హాజరు కాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఏంటి పరిస్థితి? హాజరయ్యే అవకాశం కనపడుతోందా? హాజరు అవ్వకపోతే ఏంటి, వాట్ నెక్స్ట్? కేసులో మొదటి నుంచి కూడా దర్యాప్తు అధికారులు అశోక్ను విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం పోలీసులకు కనిపించకుండా ఉన్నారు. ఒక దశలో ఆయన హైకోర్టును ఆశ్రయించి ఇదంతా కూడా క్వాష్ చేయాలంటూ, ఈ కేసులో తనను మినహాయించాలంటూ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. మొత్తంగా అశోక్ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని భావించినటువంటి సిట్ అధికారులు ఆయనకు గతంలోనే 2 సార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన మాదాపూర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ కార్యాలయంతో పాటు కేపీహెచ్బిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్నటువంటి ఆయన నివాసము, గుంటూరులో ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 2 నోటీసులకు కూడా అశోక్ స్పందించకపోవడంతో చివరగా ఈరోజు 13వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఫైనల్గా మరోసారి సిట్ అధికారులు నోటీసు జారీ చేశారు. ఆ నోటీసును అశోక్ కార్యాలయాలతో పాటు ఇంటి వద్ద కూడా అతికించడం జరిగింది. ఈ నోటీసులకు కనుక ఆయన స్పందించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు అశోక్ ఇటు విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఇప్పుడు కరెక్ట్గా సమయం 10 గంటలు గడిచింది. అయినప్పటికీ కూడా విచారణకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరు కాలేదు. గోషామాల్ స్టేడియానికి ఇప్పటికే సిట్ అధికారులు చేరుకున్నారు. అశోక్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేశారు.